భూమిని స్వర్గంగా మార్చే కార్యక్రమాల్లో మనం భాగస్వాములం కాగలమా? 6వ భాగము. సమకాలీన ప్రపంచం గురించి మాస్టర్ ఆర్కే అందజేసిన భవిష్యవాణులు. పంచవీరభద్ర విశ్వవిద్యాలయము 2వ సంవత్సరం కోర్సులో భాగంగా శ్రీ కె శివరామయ్య హైదరాబాద్ వారి సౌజన్యముతో 14/10/21వ తేదీన ఈ వీడియో వెలువడినది. వ్యాఖ్యాత గురు సీతారాం. సభ్యులకు నమస్కారం. భూమిని స్వర్గంగా మార్చే కార్యక్రమాల్లో మనం భాగస్వాములం కాగలమా? ఈ సిరీస్లో సమకాలీన ప్రపంచం గురించి మాస్టర్ ఆర్కే అందజేసిన భవిష్యవాణులు ఈ అంశం మీద కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ప్రస్తుత మానవ సమాజం గురించి మాస్టర్ ఆర్కే ఇచ్చిన భవిష్యవాణులని అవగాహన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే మానవ సమాజం ముందు 2 రకాలైనటువంటి పరస్పర విరుద్ధమైన పరిస్థితులు ఉన్నాయి అని మనం చెప్పుకుంటున్నాం. అందులో మొదటిది ఏమిటంటే ఉజ్వల భవిష్యత్తు. రానున్న సంవత్సరాల్లో మానవ సమాజం దేవమానవ సమాజంగా పరిణతి చెంది భూమి స్వర్గంగా మారుతుంది, సత్యయుగం యొక్క పునరాగమనం జరుగుతుంది. ఇది ఉజ్వల భవిష్యత్తు. దీనికి పరస్పర విరుద్ధమైన పరిస్థితి కూడా ఇప్పుడు ఏర్పడి ఉంది. అదేమిటి అంటే ప్రస్తుతం ఉన్న ఈ వాతావరణ కాలుష్యం, పరస్పర ఏర్పాటు ధోరణులు, అధికారకాంక్ష, వీటి మూలంగా ఒక మహా వినాశనం సంభవించి 90% మానవ జాతి నశించిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి కూడా ఉంది. అటు ఉజ్వల భవిష్యత్తు ఉంది, ఇటు మహావినాశనం కూడా ఉంది. ఈ మహావినాశనం తొలగిపోయి ఉజ్వల భవిష్యత్తు కలగాలి అంటే, భూమి స్వర్గంగా మారాలి అంటే 5 రకాలైన పరిస్థితులు ఏర్పడాలి అని మనం చెప్పుకున్నాం. అవేమిటంటే, ఒకటి ఒకే విశ్వం, ఎల్లలు లేని యుద్ధాలు లేని ప్రపంచం. మొత్తం ప్రపంచం అంతా కూడా ఒకే విశ్వంగా మారడం, ఒక ఇంటర్నేషనల్ గవర్నమెంట్ ఏర్పడి ఇప్పుడు మనం ఒక దేశానికి సంబంధించిన పౌరులుగా కాకుండా మొత్తం ప్రపంచానికి సంబంధించిన విశ్వ పౌరులుగా మనం జీవించడం, ఈ పరిస్థితి ఏర్పడాలి. ఒకే విశ్వం ఏర్పడాలి, ఒకే ధర్మం ఏర్పడాలి. ఇప్పుడున్న ఈ రకరకాల మతాలు ఇవన్నీ కూడా ఎలా మారాలి అంటే మనుషుల దైవత్వాన్ని పెంపొందింపజేసే ధర్మంగా మారాలి. ఈ ఒకే ధర్మం ఏర్పడాలి. దేహాన్ని దేవాలయంగా మార్చే ఒకే ధర్మం ఏర్పడాలి. ఒకే భాష, పరస్పరం ప్రేమ మౌనంతో ఈ భావానుభూతులు, భావాలను ఇచ్చిపుచ్చుకోవడానికి సంబంధించిన ఒకే భాష ఏర్పడాలి. ఒకే విశ్వం, ఒకే ధర్మం, ఒకే భాష. వీటికి ఆధారంగా ఒకే శక్తి, సూర్యకిరణాల శక్తి, సోలార్ ఎనర్జీతో ఆ ఒకే శక్తి ఏర్పడాలి. ఒకే వినిమయ ద్రవ్యం, ఒకే కరెన్సీ. ఇన్ని రకాల కరెన్సీలు ఉండకూడదు. ఈ 5 రకాల పరిస్థితులు ఏర్పడాలి. ఈ మహావినాశనం తొలగిపోయి ఉజ్వల భవిష్యత్తు ఏర్పడాలి అంటే, ఇవి ఏర్పడాలి అంటే ఇప్పుడు ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న 5 వర్గాల నేతలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలు, కళాకారులు, సాహితీవేత్తలు, వీళ్ళందరూ కూడా ఆదర్శవంతులుగా మారాలి. వీళ్ళందరూ ఆదర్శవంతులుగా మారాలి అంటే ఇప్పుడున్న ఆర్థిక విధానాలలో వీళ్ళెవరూ కూడా ఆదర్శవంతులుగా మారలేరు. మారాలన్నా మారలేరు. మారితే వాళ్ళ స్థానాలను పోగొట్టుకోవాల్సి ఉంటుంది. ఏ రాజకీయ నాయకుడైనా ఇప్పుడు ఆదర్శవాదిగా మారాలంటే తన అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఏ వ్యాపారవేత్త అయినా ఆదర్శవంతుడిగా మారితే తన యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని కుప్పగొట్టుకోవాల్సి వస్తుంది. అంచేత ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఆర్థిక విధానాల్లో ఈ 5 వర్గాల నేతలు ఆదర్శవంతులుగా మారలేరు. అందుచేత ఇప్పుడున్న ఆర్థిక విధానాలు, ఇప్పుడున్న విద్యా విధానం కూడా సమూలంగా మారిపోవాలి. ఈ అంశం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. మరి ఎటువంటి ఆర్థిక విధానాలు ఏర్పడాలి, ఎటువంటి విద్యా విధానం ఏర్పడాలి అంటే, మహాత్మా గాంధీ చెప్పిన కుటీర పరిశ్రమలతో కూడిన ఆర్థిక విధానాలు ఏర్పడాలి. ఒకరి క్రింద బానిసగా బతకకుండా, ఒకరి కింద ఉద్యోగస్తుడిగా బతకకుండా ప్రతి మనిషి కూడా
సర్వసమర్థుడిగా జీవించడానికి ఉపయోగపడే, సర్వస్వతంత్రుడిగా జీవించడానికి ఉపయోగపడే ఆర్థిక విధానాలు రావాలి. ఉమ్మడి కుటుంబాలతో కూడా పూజ్య గురుదేవులు చెప్పారు, రానున్న కాలంలో ఆర్థిక విధానాలు ఎలాగుంటాయి అంటే లార్జ్ స్కేల్ ఫ్యామిలీ సిస్టమ్ ఉంటుంది, కోఆపరేటివ్ బేసిస్ మీద, బృహత్ పరివార ఆర్థిక వ్యవస్థ అని చెప్పారు ఆయన. ఆ విద్యా విధానం కూడా ఎలా ఉండాలంటే మహాత్మా గాంధీ చెప్పింది, మనిషిని సర్వస్వతంత్రుడిగా జీవించడానికి కావాల్సిన సర్వసమర్థుడిగా తయారు చేయాలి. విద్యా విధానం తన కాళ్ళ మీద తను జీవించాలి, ఎవరి మీద ఆధారపడకుండా. అటువంటి విద్యా విధానం ఏర్పడాలి. ఈ 5 రకాల పరిస్థితులు, 5 వర్గాల నేతలు ఆదర్శవంతులుగా మారడం, ఈ ఆర్థిక విధానాలు, విద్యా విధానాలు సమూలంగా మారిపోయి మహాత్మా గాంధీ చెప్పిన లేదా పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్య నూతనయుగం రూపురేఖల్లో చెప్పిన ఆర్థిక విధానాలు, విద్యా విధానం వస్తాయంటే మనకి నమ్మశక్యంగా ఉండదు. అది ఎలా సంభవం అనిపిస్తుంది. కానీ మాస్టర్ గారికి చెప్పిన భవిష్యవాణులను కనుక మనం అవగాహన చేసుకుంటే రానున్న రోజుల్లో అది సంభవమే, ప్రపంచం అటువైపే ప్రయాణం చేస్తోంది అనే విషయం మనకు బాగా అర్థమవుతుంది. ఇంచేత ఈ భవిష్యవాణుల గురించి చెప్పిన మాస్టర్ ఆర్కే గురించి కూడా కొంచెం మనం క్లుప్తంగా తెలుసుకుందాం. అక్టోబర్ 14 ఆయన యొక్క జన్మదినం. ఆయన గురించి కొంచెం అవగాహన చేసుకుంటే ఆయన యొక్క భవిష్యవాణుల మీద కూడా మనకి ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. కొంచెం పట్టించుకుంటాం వాటిని. ఈ భవిష్యవాణులు జరిగే ఛాన్స్ ఉందా, ఆ చెప్పిన వ్యక్తిని బట్టి కదా మనం ఆ భవిష్యవాణిని పట్టించుకుంటాం. ఆయన చెప్పిన భవిష్యవాణుల కోణంలో ఏమైనా జరుగుతున్నాయా, ఇది కూడా క్లుప్తంగా ఆలోచిద్దాం మనం. సుమారు ఒక 30 సంవత్సరాల క్రిందట, అంటే 1991 ప్రాంతంలో నేను కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద 8 వాల్యూమ్స్, అవి అప్పట్లో 8 వాల్యూమ్స్ ఉండేవి, ఇప్పుడు 10, 12 వస్తున్నట్టున్నాయి. ఆ 8 వాల్యూమ్స్ని ఆ టైంలో నేను చదివాను 30 years బ్యాక్. చదివినప్పుడు నేను ఒక దృశ్యాన్ని ఊహించుకుంటూ ఉండేవాడిని. ఆ దృశ్యం ఏమిటి అంటే ఆయన యొక్క లిటరేచర్ ఇచ్చిన ఇన్స్పిరేషన్తో, వివేకానంద లిటరేచర్ ఇన్స్పిరేషన్తో ఒక పెద్ద మైదానం, ఆ మైదానంలో అవతారమూర్తి ఒక సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. ఆ అవతారమూర్తికి నేను ఒక సర్వసేనాధిపతిగా ఉంటాను. నా వెనకాతల చాలా సైన్యం ఉంటుంది. ఆ చాలా సైన్యం ముందు సర్వసేనాధిపతిగా నేను ఉండి ఆయనకి ప్రణామం చేస్తూ ఉంటాను. ఈ దృశ్యాన్ని ఎక్కువగా ఊహించుకునేవాడిని. ఆ ఫీలింగ్ ఎక్కువ. ఒక అవతారమూర్తి భూమి మీదకి వస్తాడు, ఆయన ఒక మహాచక్రవర్తిగా ఈ భూమండలాన్ని పాలిస్తాడు. ఆయన యొక్క కార్యక్రమాల్లో, భూమిని స్వర్గంగా మార్చే ఆయన కార్యక్రమాల్లో నేను సర్వసేనాధిపతిగా ఉంటాను. ఆ ఇన్స్పిరేషన్తో అలాగా నేను ఊహించుకునేవాడిని ఆ దృశ్యాన్ని. నేను సర్వసేనాధిపతిని అవునో అని తెలియదు, కానీ ఒక అవతారమూర్తిని మాత్రం చాలా కొద్ది కాలంలోనే నేను కలవగలిగాను. 1994 మే నెలలో అమలాపురంలో మాస్టర్ ఆర్కేని కలిశాను నేను. మే 1 నుంచి 21 వరకు అక్కడ 21 రోజుల పాటు ఋషికల్ప సాధనా శిబిరం అని జరిగింది. ఆ సాధనా శిబిరంలో మొట్టమొదటిసారిగా మాస్టర్ ఆర్కేని నేను కలిశాను. తర్వాత ఒక విధంగా నా జీవితం అంతా ఆయన చుట్టూనే తిరిగింది. ఆయన ఈ ఆధ్యాత్మికతని చాలా అద్భుతంగా వర్ణించేవారు, చాలా సైంటిఫిక్ యాంగిల్లో వర్ణించేవారు. ఆయనకు అప్పటికే ఆయన గురించి ఒక సిద్ధపురుషుడని అందరూ అనుకునేవారు. మేము స్వయంగా దగ్గరుండి చూసాం కూడా. రానున్న రోజుల్లో మానవ సమాజం 3 లక్షణాలతో జీవిస్తుందని చెప్పేవారు మాస్టర్ ఆర్కే. సర్వజ్ఞత్వం, అన్నీ తెలియడం, సర్వవ్యాపకత్వం, ఎక్కడైనా ఉండగలగడం, సర్వసమర్థత, చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించడం, మృత్యువుకు చేరువుగా ఉన్న వాళ్ళని కూడా బ్రతికించడం. ఈ 3 లక్షణాలతో రానున్న రోజుల్లో మానవ జాతి జీవించబోతోంది. ఆ 3 లక్షణాలు ఉన్న వ్యక్తినే కదా మనం సిద్ధపురుషుడు అంటాం. ఆ 3 లక్షణాలు ఆయనలో చూసాం మేము. ఆయన యొక్క అనుయాయులు అందరూ చూశారు. ఆయన యొక్క ఆ లక్షణాల నుండి లబ్ధి పొందిన వాళ్ళమే మేమందరం కూడా. ఆయన గురించి ఒకసారి 97 మే నెలలో ఆయన మొట్టమొదటి ఆశ్రమం నెల్లూరుకు దగ్గరగా ఉన్న కాకువేలో పెట్టారు, శ్రీహంసరామ ఆశ్రమం అని. ఆశ్రమంలో 97 మే నెల 17వ తారీఖు ఆ రోజు చెప్పారు ఆయన కొన్ని
ఆ కార్యకర్తలకి కొన్ని సూచనలు చేస్తూ ఆయన గురించి ఆయన చెప్తూ అప్పటికే ఆయన మేము సిద్ధపురుషుడు అనుకునేవాళ్ళం. పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య నా గురువు అని చెప్పుకునేవారు ఆయన. ఈ శ్రీరామశర్మ ఆచార్య గురువు ఎవరంటే దాదా గురుదేవులు స్వామి సర్వేశ్వరానంద్ అని క్రిందటి క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఆయనే మహాత్మా గాంధీ అని కూడా మనం చెప్పుకున్నాం. మేము మాస్టర్ గారిని మహాత్మా గాంధీ స్వామి సర్వేశ్వరానంద్ అనుకునేవాళ్ళం. ఆ దాదా గురుదేవులే మాస్టర్కే అనుకునేవాళ్ళం మేము. కొంతమంది అప్పుడు క్లోజ్గా ఉండేవాళ్ళం, అలా అనుకునేవాళ్ళం మేము. ఆయన శిరీష్ నక్షత్రం నుంచి వచ్చారని కొంతమంది చెప్పేవారు. అది నేను డైరెక్ట్గా వెళ్ళలేదు, కానీ మాస్టర్ నోటి వెంట ఇది విన్నాను. నేను ఈ భూమికి సంబంధించిన, ఈ గ్రహానికి సంబంధించిన వ్యక్తిని కాదు, వేరే గ్రహం నుంచి వచ్చానని చెప్పారు ఆయన హైదరాబాద్లో ఒక కార్యక్రమంలో. ఆ 97 మే నెలలో కాకవాయిలో ఆయన ఒక సూచనలు చేస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీ ఉన్నతికి దోహదం చేస్తే నన్ను సమర్థ సద్గురు అంటారు, అవతారమూర్తి అంటారు, ఏమన్నా అనుకోండి. మీరు నన్ను అవతారమూర్తి అంటే అది నన్ను కించపరచడమే తప్ప అది నన్ను ఉద్ధరించడం కాదు. ఎందుకంటే నేను అవతారమూర్తి కంటే చాలా గొప్పవాడిని. ఒక రాముడో కృష్ణుడో నన్ను గుర్తించగలిగితే 2 కిలోమీటర్ల దూరాన్ని నిలబడి మాట్లాడతారు వాళ్ళు. గుర్తించలేకపోతే దానికేముంది, ఒక చేమైనా నెత్తికెక్కేస్తుంది. ఆయన ఏదో ఎమోషన్లో తన గురించి తాను డబ్బాలు కొట్టుకుంటూ చెప్పిన మాటలు కాదు. ఆయన యొక్క లిటరేచర్ చదవండి మీరు, ఆయన యొక్క ఉపన్యాసాలు వినండి. ఆ స్థాయి జ్ఞానం ఆయన చెప్పారో లేదో చూడండి. చాలా గొప్ప విషయాలను చాలా సింపుల్గా చెప్పేవారు. ఐన్స్టీన్ మాట గురించి వివరిస్తూ కొంతమంది సైంటిస్టులు ఐన్స్టీన్ అడిగారట, మేము ఒక గొప్ప విషయాన్ని కనుక్కున్నాం అనేది మాకు ఎలా తెలుస్తుంది అని. ఇఫ్ ఇట్ ఈజ్ సింపుల్ ఇట్ ఈజ్ గ్రేట్ అన్నారట ఆయన. నువ్వు కనిపెట్టిన విషయం చాలా సింపుల్గా ఉంటే అది చాలా గొప్పది అని, కాంప్లికేటెడ్ కాదు. చాలా లోతైన ఆధ్యాత్మిక విషయాలను అంత సింపుల్గానే చెప్పేవారు ఆయన మాస్టర్కి. భూమి స్వర్గం అవుతుంది అంటున్నాం, మానవజాతి దేవమానవ జాతి అవుతుంది అంటున్నాం. మనిషి అమరత్వాన్ని సాధిస్తాడు, మృత్యువుని దాటేస్తాడు అంటున్నాం. మరి ఎలా, దాని ఫార్ములా ఏంటి? ఆయన అసలు ఎంత సింపుల్గా ఫార్ములా చెప్పారంటే నిజంగా ఆ ఫార్ములా విన్న రోజున నాకు చాలా డ్యాన్స్ చేయాలనిపించింది. ఆ సింప్లిసిటీ అర్థమైతే. ఒక ఫారిన్ సైంటిస్ట్ గురించి మాస్టర్ గారు చెప్పేవారు, భగవద్గీతలో ఒక శ్లోకం ఆయన విని దాన్ని అర్థం చేసుకుని, అజోపిసన్ నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఈశ్వర అని ఆ శ్లోకం విని ఆ సైంటిస్ట్ డ్యాన్స్ చేశాయంట పుస్తకం నెత్తి మీద పెట్టుకుని. భగవద్గీత గురించి ఇలాంటివి చాలా ఉంటాయి. ఎంత అద్భుతంగా వర్ణించేవారు మాస్టర్కి భగవద్గీత గురించి, ఎంత అద్భుతంగా చెప్పేవారు. సౌందర్యలహరి గురించి కానీ, వేదాల గురించి కానీ. మనిషి మృత్యువుని దాటడానికి ఆ ఫార్ములా కూడా అంత సింపుల్గానే చెప్పారు ఆయన. మనం ఏమనుకుంటున్నాం, ఈ ఎవల్యూషన్లో మనిషి ఎక్కడి నుంచి వచ్చాడని అనుకున్నాం. మొట్టమొదట రాళ్ళు రప్పలుగా పుట్టాం, తర్వాత చెట్లు చేమలుగా పుట్టాం, తర్వాత జంతువులుగా పుట్టాం, జంతువుల నుంచి మనిషిగా ఎలా మారాం. కానీ ఇప్పుడు మన యొక్క మనుగడ దేని మీద ఆధారపడి ఉందంటే క్రింద ఉన్న వృక్ష జగత్తు మీద ఆధారపడి ఉంది. మనిషి కూడా ఒక జంతువే, ఇంకా వాడు పెర్ఫెక్షన్ రాలేదు మనిషి. కానీ మనిషిగా పెర్ఫెక్షన్ వస్తే దేవమానవుడు అయిపోతాడు. మనం ఆక్సిజన్ పీలుస్తాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. చెట్లు ఏం చేస్తాయి, అవి కార్బన్ డైఆక్సైడ్ పీలుస్తాయి, ఆక్సిజన్ని వదులుతాయి. అంటే మన యొక్క మనుగడ దేని మీద డిపెండ్ అయ్యి ఉందంటే వృక్షాల మీద, వృక్ష జగత్తు మీద, మనకంటే క్రింద ఉన్న ఒక జగత్తు మీద డిపెండ్ అయ్యి ఉంది. మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ని అవి పీల్చుకుంటాయి, అవి వదిలిన ఆక్సిజన్ని మనం పీల్చుకుంటాం. మనిషి మృత్యువుని దాటాలి అంటే క్రింద ఉన్న వృక్ష జగత్తుతో కాకుండా పైనున్న డివినిటీతోటి, దేవతలతో సంబంధం ఏర్పరచుకోవాలి. దేవతలు అంటే వెలుగు. వాళ్ళ యొక్క వెలుగును మనం తీసుకొని, మనలో ఉన్న డివినిటీ యొక్క వెలుగును మనం తీసుకొని ఆక్సిజన్ని వదలాలి. అసలు కార్బన్ డైఆక్సైడ్ వదలకూడదు. అది చెప్పిన ఫార్ములా. మన నుంచి అసలు చెడు అనేది బయటికి రాకూడదు. కార్బన్ డైఆక్సైడ్, ఇప్పుడు కొంతమంది యోగుల గురించి వింటూ ఉంటాం, వాళ్ళ మలమూత్రాలు కూడా బంగారంగా ఉంటాయి అని. వాళ్ళ నుంచి చెడు రాదు ఆ యోగుల నుండి. ప్రతిదీ సుగంధమే, ప్రతిదీ మంచే.
మనిషి డివైన్ మ్యాన్ అవ్వాలంటే ఈ సింపుల్ ఫార్ములా ఎంత సింపుల్గా చెప్పారో చూడండి. మరి ఎలా జరుగుతుంది మాస్టర్ అన్నాను. ఇప్పుడు మనం ఆక్సిజన్ పీల్చి కార్బన్ డైఆక్సైడ్ వదలడం ఎలా జరుగుతుంది? మన వల్ల, ప్రకృతి వల్ల. అది కూడా అలాగే అవుతుంది అన్నారు. ఎవల్యూషన్లో భాగంగా 24 కోట్ల సంవత్సరాల తర్వాత వచ్చిన యుగ సంధి కాలంలో ఈ ఒక మహత్తరమైన కాలంలో భాగంగా ఇది జరుగుతోంది అన్నారు ఆయన. మన మెకానిజం ఎలా మారుతుంది అంటే, వెలుగుని స్వీకరిస్తాం, ఆక్సిజన్ని వదులుతాం. ఇది జరగాలంటే ఆ లోపల ఉన్న వెలుగు పట్టుకోవాలి. ఆ లోపల ఉన్న వెలుగు పట్టుకోవడానికి రకరకాల సాధన విధానాలు, గాయత్రి మంత్రం, అక్షరన్యాసం, శ్వాస, రకరకాల సాధన మార్గాలు గురువులు చెప్తూనే వచ్చారు. లోపల ఉన్న వెలుగును పట్టుకునే కొద్ది శ్వాసలు తగ్గిపోతాయి. మన నుండి బయటికి అసలు కార్బన్ డైఆక్సైడ్ రాదు, ఆక్సిజనే వస్తుంది. మానవ సమాజం అటువైపు వెళుతోంది. చేత అటువైపు ప్రయాణించేటప్పుడు మానవ జాతిని అటువైపు తోయటానికి రకరకాల విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శ్రీకృష్ణ అవతారం యొక్క రహస్యం తెలిసిన వ్యక్తులకి ఇప్పుడు ప్రపంచం సర్వనాశనం వైపు వెళుతోంది, ఆ పరిస్థితులే ఉన్నాయి. కానీ సర్వనాశనం వైపు వెళ్ళే ఆ పరిస్థితుల్లో మహావినాశనం జరిగి తీరుతుంది. కానీ సమయం ఉండగానే దైవీ శక్తులు మేల్కొని మళ్ళీ తిరిగి సత్యయోగ వాతావరణం వస్తుంది. ఇది పూజ్య గురుదేవులు స్పష్టంగా చెప్పారు. ఈ మహావినాశనక పరిస్థితుల్లో నుంచి సడన్గా దైవీ శక్తుల యొక్క జోక్యం వలన మళ్ళీ మంచి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ మంచి పరిస్థితులని తీసుకురావడానికి ఈ విషయాలు మనం అవగాహన చేసుకుంటే, ఆయన యొక్క ప్రిడిక్షన్స్ని మనం అవగాహన చేసుకుంటే, ఆ మంచి పరిస్థితులు దేవతాశక్తి, దైవీ శక్తులు జోక్యం చేసుకుంటాయంటే ఎలా చేసుకుంటాయి? మన ద్వారానే, మనుషుల ద్వారానే చేసుకుంటాయి అవి. ఈ విషయాల్ని మనం ఎంతగా అవగాహన చేసుకుంటే ఆ దైవీ శక్తులు అంతగా మన ద్వారా పనిచేస్తాయి. అవి ఆ డివైన్ ప్లాన్లో భాగస్వామ్యం అవ్వగలుగుతాం మనం, ఈ విషయాల్ని బాగా అవగాహన చేసుకునే కొలది. ఈ ప్రపంచం ఇప్పుడు సమకాలీన ప్రపంచం రెండు వైపులు ప్రయాణిస్తుంది, ఉజ్వల భవిష్యత్తు, మహావినాశనం. కానీ మహావినాశనం అంచుకు వచ్చినప్పుడు సడన్గా దైవీ శక్తులు మేల్కొంటాయి. మేల్కొని మళ్ళీ మంచి వైపుకు వాటిని తిప్పుతాయి. ఎలా తిప్పుతాయి? అదే అవగాహన చేసుకోవడానికి, మన ద్వారా దైవీ శక్తులు పనిచేయడానికి, ఆ దైవీ ప్రణాళికలో మనం భాగస్వాములు అవ్వడానికి ఆ మాస్టర్ ఆర్కి అందజేసిన ఈ భవిష్యవాణులు మనకి బాగా ఉపయోగపడతాయి. 1994లో ఆయన నేను కలిసిన మొదటి క్యాంపులోనే చెప్పారు, భూమి స్వర్గంగా మారుతుంది. ఫస్ట్ భవిష్యవాణి అది. మానవ జాతి దేవమానవ సమాజంగా మారుతుంది. అదే రోజుల్లో పూజ్య గురుదేవులు రాసిన సూక్ష్మీకరణ సాధన పుస్తకం కూడా చదివాం. అందులో రానున్న రోజుల్లో మానవ సమాజం ఇంత అద్భుతంగా ఆదర్శవంతంగా జీవిస్తుంది, ఆటోమేటిక్గా అవన్నీ జరుగుతాయి అనుకునేవాళ్ళం. 2000 నాటికి ఆ పరిస్థితులు వచ్చేస్తాయని ఆశపడ్డాం మేము. మానవ సమాజం అటువైపు వెళ్ళే ప్రయాణంలో సంభవించే రకరకాల మార్పుల గురించి మాస్టర్కే చెప్పారు. అందులో మొట్టమొదటిది ఏమిటంటే 98లో భగవద్గీత గురించి ఉపన్యాసం ఇస్తూ మాస్టర్కే త్యక్త సర్వ పరిగ్రహ, యోగ సాధకుడు ఏమీ ఉంచుకోడు, తన కోసం అంటే ఏమి ఉంచుకోడు, తన కోసం ఏమి పోగు చేసుకోడు, ఈ విషయం గురించి చెప్తూ, కానీ మానవ సమాజం ఇప్పుడు దీనికి విపరీతంగా ప్రయాణం చేస్తుంది. పరిగ్రహం, అపరిగ్రహాన్ని మానేసింది. అది యోగ సాధకుడి దగ్గర ఉండాల్సిన లక్షణం అపరిగ్రహం. కానీ పరిగ్రహం మొత్తం భూమిలో ఉన్న ఖనిజాలన్నీ కూడా వీళ్ళు పీకేస్తున్నారు, ప్రకృతిని సర్వనాశనం చేసేస్తున్నారు. మొత్తం అంతా వాళ్ళ ధనం అంతా బ్యాంకుల్లో డిపాజిట్లు చేసేసుకుంటున్నారు. పరిగ్రహం అంటే పోగు చేసుకోవడం. మన డబ్బంతా ఏం చేస్తాం? బ్యాంకుల్లోనో, రియల్ ఎస్టేట్లోనో, స్టాక్ మార్కెట్లోనో పెడతా ఉంటాం, పోగు చేసుకుంటూ ఉంటాం. కానీ అప్పుడు ఆయన ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే, ఎకానమిక్ ఎమర్జెన్సీ వస్తుంది, మొత్తం మీ డిపాజిట్లంతా ఫ్రీజ్ అయిపోతాయి, మొత్తం ఎగిరిపోతాయి, మొత్తం కాగితం ముక్కలు అవుట్, పేపర్ కరెన్సీని బ్యాన్ చేస్తారు, మీ జీతం ఎంతైనా ఉండొచ్చు, ఎకానమిక్ ఎమర్జెన్సీ వచ్చింది కాబట్టి బాబు నీ జీతం ₹1,00,000 అయినా సరే 20,000తో సరిపెట్టుకో, అటువంటి పరిస్థితులు వస్తాయి. 98లో చెప్పిన ఉపన్యాసం అది మాస్టర్కి. గ్యారంటీగా వస్తుంది. కానీ ఆ ఎకానమిక్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసే సాహసం అటు అమెరికాలోనూ రావట్లేదు, ఇటు ఇంగ్లాండ్లోనూ రావట్లేదు అన్నారు. 98 నుంచి మనం జాగ్రత్తగా ప్రపంచ ఆర్థిక రంగాన్ని గమనిస్తే ఈ ఎకానమిక్ ఎమర్జెన్సీ వైపే వెళుతోంది. అది
విచిత్రం ఏంటంటే మాస్టర్ పేపర్ కరెన్సీ బ్యాన్ చేస్తారు అన్నారు. అంటే కరెన్సీ సర్క్యులేషన్ తీసేస్తారు. పేపర్ కరెన్సీ 300 సంవత్సరాల కిందట వచ్చింది. ఆధునిక విజ్ఞానం యొక్క ఆవిర్భావం, పేపర్ కరెన్సీ రెండు ఒకసారి వచ్చాయి. చాలామంది ఏం చెప్తారు అంటే పేపర్ కరెన్సీ లేకపోతే ఎలా బ్రతుకుతామని. 300 సంవత్సరాల కిందట మనిషి ఎలా బ్రతికాడు? 500 సంవత్సరాల క్రిందట భారతదేశం జగద్గురుపీఠంలో ఉండేది. ప్రపంచంలో సర్వసంపన్నమైన దేశం భారతదేశం. అప్పుడు పేపర్ కరెన్సీ లేదు. మన దేశం యొక్క సంప్రద ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి ఎలా వెంపర్లాడుతున్నామో అది బాగా రిచ్ కంట్రీ అవడం వల్ల అని, మనదప్పుడు రిచ్ కంట్రీ కాబట్టి మన దేశానికి రావడానికి వెంపర్లాడేవారు. భూమార్గాన్ని క్లోజ్ చేసేస్తే యూరోప్కి మన దేశానికి మధ్యలో ఉన్నది ఆ టర్కీ దగ్గర సముద్ర మార్గంలో చాలా అష్టకష్టాలు పడి మన దేశానికి సముద్ర మార్గం కనుక్కోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఎందుకంటే అంత రిచ్గా ఉండేది. అప్పుడు పేపర్ కరెన్సీ ఏం లేదు. చైనా కూడా ధీటుగా ఉండేది అప్పట్లో. ఇప్పుడు అమెరికా, యూరోప్ ఎలా ఉన్నాయో అప్పుడు భారతదేశం, చైనా అలా ఉండేవి. ఆసియా దేశాలు అలా ఉండేవి. ఇంకొక ప్రిడిక్షన్ ఏంటంటే మళ్ళీ ఆసియా దేశాలు రైజ్ అవుతాయి. ఆసియా దేశాల యొక్క ఆధిపత్యం ప్రపంచం మీద వస్తుంది. అంటే ఎకానమిక్ ఎమర్జెన్సీ వస్తుంది. పేపర్ కరెన్సీని మొత్తం కాగితం ముక్కలు అవుట్ అన్నారు. విచిత్రం ఏంటంటే పేపర్ కరెన్సీ యొక్క సర్క్యులేషన్ ఇంకా ఎక్కువైపోయింది. 1998లో మన దేశంలో 2 లక్షల కోట్ల పేపర్ కరెన్సీ ఉంటే సర్క్యులేట్ అవుతూ ఉంటే ఇప్పుడు అది 30 లక్షల కోట్లు అయింది. అంటే 15 రెట్లు పెరిగింది పేపర్ కరెన్సీ యొక్క వినియోగం. ముఖ్యంగా ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఆ పేపర్ కరెన్సీ యొక్క ప్రింటింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అది ఇంటర్నేషనల్గా ఉంది ఆ పరిస్థితి. 1998 నాటికి అమెరికాలో $500 బిలియన్ సర్క్యులేట్ అవుతూ ఉంటే ఇప్పుడు అది 8 ట్రిలియన్లకు చేరుకుంది. ఇంచుమించు అక్కడ అంతే 15 రెట్ల కరెన్సీ పెరిగింది. ఈ కరోనా వైరస్ పుణ్యమా అని 30%. అంటే ఏమనిపిస్తుందంటే ఆ భవిష్యవాణికి వ్యతిరేకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ విపరీతంగా కరెన్సీ ప్రింట్ చేసి ఏమవుతుంది? ఎకానమిక్ ఎమర్జెన్సీకి డిక్లేర్ చేయాల్సి వస్తుంది. ఇంత ప్రింట్ చేసినా ఒక సంక్షోభం తర్వాత ఒక సంక్షోభం వస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఏం చేయాల్సి వస్తుందంటే మొత్తం డిపాజిట్ లెవెల్ అనే పరిస్థితి వచ్చినప్పుడు ఎకానమిక్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాల్సి వస్తుంది. సైప్రస్లో చేశారు అలాగే 2014లో. ఆ డిపాజిట్లలో 30% 40% కట్ చేస్తారు. ఇంటర్నేషనల్గా వస్తుంది అన్నారు. ప్రిడిక్షన్ గుర్తుంచుకుందాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అటువైపు వెళుతుంది ప్రపంచం. ఎంత కరెన్సీ ప్రింట్ చేసినా, ఉదాహరణకి 3 సంవత్సరాల క్రిందట మన దేశంలో రిజర్వ్ బ్యాంకులకి ఓవర్ నైట్ రెపో రేట్ అని ఉంటుంది. ఆ బ్యాంకులకి మన్నాడికి అవసరమైన డబ్బుని రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటుంది బ్యాంకులకి. ఆ ముంబైలో జరుగుతూ ఉంటుంది అదే ప్రాసెస్. అలాగే అమెరికాలో, న్యూయార్క్లో కూడా జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు రాత్రి బ్యాంకులు మాకు 1,00,000 కోట్ల అవసరం, 1,50,000 కోట్ల అవసరం, ఇంచుమించు 2 లక్షల కోట్ల వరకు అప్పు పుచ్చుకునేవి రిజర్వ్ బ్యాంక్ దగ్గర. ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏంటంటే 9 లక్షల కోట్లని బ్యాంకులు పట్టుకెళ్ళి రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెడుతున్నాయి. దాన్ని రివర్స్ రెపో రేట్ అంటారు. సింపుల్గా ఏంటంటే 2 ఏళ్ల కిందట బ్యాంకులే రిజర్వ్ బ్యాంక్ నుంచి రోజుకు వచ్చి 2 లక్షల కోట్లు అప్పు తెచ్చుకునేవి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే 9 లక్షల కోట్లు ఏం చేసుకోవాలో తెలియక బ్యాంకులకి అవి పట్టుకెళ్ళి రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెడుతున్నాయి. ఇదే పరిస్థితి అన్ని దేశాల్లోనూ ఉంది. అమెరికాలో కూడా ఏమయ్యేదంటే ఒక 500 బిలియన్లు ఎప్పటికప్పుడు ఇవి అప్పు తెచ్చుకునేవి బ్యాంకులు దాని ఫెడరల్ రిజర్వ్ దగ్గర 2 ఏళ్ల కిందట. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే $1 ట్రిలియన్ అంటే 1000 బిలియన్లు అవే తిరిగి ఆ ఫెడరల్ రిజర్వ్ దగ్గర పెడుతున్నాయి. ఈ డబ్బులు ఏం చేసుకోవాలో మాకు తెలియట్లేదు. అంత విపరీతమైన సర్క్యులేషన్ పెరిగిపోయింది. ఏమవుతుంది అంటే ఎందుకు చేస్తున్నారు? ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి. అయినా పరిస్థితి సాల్వ్ అవ్వట్లేదు. ఎకానమిక్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసే పరిస్థితి ప్రింట్ చేసి జింబాబ్వే చేసింది అదే పని. ఆర్థిక సంక్షోభం తట్టుకోవడానికి కరెన్సీ ప్రింట్ చేసి 150 కోట్లు పట్టుకెళ్తే ఒక బ్రెడ్ ముక్క వచ్చేది. ఆ పరిస్థితి వచ్చింది జింబాబ్వేలో. చివరికి వాళ్ళు విసుకొచ్చి ఏం చేశారంటే కరెన్సీ మొత్తం తీసిపడేశారు. ఇప్పుడు జింబాబ్వేలో పేపర్ కరెన్సీ లేదు. అది దక్షిణాఫ్రికా ర్యాండ్ని, అమెరికన్ డాలర్ని యూజ్ చేస్తుంది అంతే. అదే పరిస్థితి ఇంటర్నేషనల్గా వస్తుంది. మొట్టమొదటి ప్రిడిక్షన్. రెండో ప్రిడిక్షన్ 99లో శ్రీ సూక్తం మీద ఉపన్యాసం ఇస్తూ అప్పుడు చెప్పారు. ఇది చాలా అవసరం కూడా, పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఏమన్నారు అంటే మాస్టర్కి జూన్ 27 తారీఖు కూడా మే 27
శ్రీ సూక్తం మీద ఉపన్యాసం ఇస్తూ అమెరికా జపాన్ సర్వనాశనం అవుతాయి. ఇప్పుడు ఎవరైతే అమెరికాకి వెళ్ళడానికి వెంపర్లాడుతున్నారో వాళ్ళంతా కూడా ఎక్సోడస్కి ఇండియాకి తిరిగి వస్తారు. ఇది ఆయన ఇచ్చిన ప్రిడిక్షన్. అప్పటికి ప్రపంచంలో నంబర్ 1, నంబర్ 2 స్థానాల్లో అమెరికా, జపాన్ ఉండేవి. అమెరికా నంబర్ 1 అయితే ఎకానమికల్ ఆర్థికంగా, జపాన్ 2వ స్థానంలో ఉండేది. 99 తర్వాత చూసుకుంటే అటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 2001లో అమెరికాలో .com సంక్షోభం ఏర్పడింది, ఆర్థిక సంక్షోభం ఏర్పడింది ఫస్ట్. దాన్ని అధిగమించడానికి ఏం చేసిందంటే అది వడ్డీ రేట్లు విపరీతంగా 0% తీసుకొచ్చి విపరీతంగా కరెన్సీ ప్రింటింగ్ని ఇంకా ఎక్కువ పెంచింది. ఈరోజు అమెరికా పరిస్థితి, ఎప్పటి నుంచి అమెరికా యొక్క అప్పు అలా పెరుగుతూనే ఉంటుంది. ఆ కరెన్సీ ప్రింటింగ్ చివరికి 2008 ఆర్థిక సంక్షోభానికి కారణమైంది అమెరికాలో. అలా కరెన్సీ ప్రింటింగ్ పెంచుకుంటూనే వెళుతోంది. అమెరికా అప్పు 2000 నాటికి దాని జీడిపిలో 50% ఉంటే ఇవాళ 140% పెరిగింది. అమెరికా పరిస్థితి ఏంటంటే ఇవాళ ఇప్పుడే ప్రస్తుతం అక్టోబర్ 18కి అక్కడ డెట్ సీలింగ్ అని ఉంది. ఇంత పరిమితి మించి అప్పు చేయకూడదని ఒక ఆంక్ష ఉంది. అదొక మంచి వ్యవస్థ పెట్టుకున్నారు వాళ్ళు. $29.4 ట్రిలియన్ మించి అప్పు పరిమితి, ఇంత ట్రిలియన్ ముందే పెట్టుకుంటారు, ఇంత మించి మన దేశం అప్పు చేయకూడదని వాళ్ళ పార్లమెంట్లో. ఆ పరిమితి వచ్చినప్పుడు మరి దాన్ని పెంచాలంటే పార్లమెంట్ అనుమతి ఉండాలి. ఆపోజిషన్ వాళ్ళు ఒప్పుకోలేదు పెంచడానికి. అది పెంచకపోతే రేపు అక్టోబర్ 18కి అది చైనా డిఫాల్ట్, అమెరికా నేను అప్పు తీర్చలేను, రాబోయే వాయిదా కట్టలేను, వాయిదాలు కట్టాల్సి ఉంటుంది కదా ప్రతి నెలను, కొన్ని వాళ్ళు అప్పుని కొన్ని వాయిదాలు కట్టాల్సి ఉంటుంది. నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను ఈ అప్పుని తీర్చలేను, ఆ పరిస్థితి ఏర్పడేది అక్టోబర్ 18కి. చివరి నిమిషంలో అపోజిషన్ ఒప్పుకుంది కాబట్టి 2 నెలలకు వాయిదా వేశారు. పెంచకపోతే ఏమవుతుందట, అమెరికా ఇంకొక 100 సంవత్సరాల వరకు కోలుకోదు, అంత ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని విశ్లేషకులు చెప్పారు. అమెరికా పరిస్థితి ఏంటంటే, అమెరికా పరిస్థితే కాదు, ఇంటర్నేషనల్ ప్రతి దేశం, చైనా, జపాన్, ఇండియా, రష్యా, ఏ దేశం యొక్క పరిస్థితి చూసుకున్నా తన పాత అప్పులు తీర్చాలంటే క్రొత్త అప్పులు చేయాల్సిందే. ఆ క్రొత్త అప్పులు కొన్ని పాత అప్పుల పరిమితైనా కాదు, ఇంకా అప్పు పరిమితి ఇంకా పెంచుకుంటూ వెళ్లాల్సిందే. తన యొక్క ఆర్థిక వనరులతోటి ఏ దేశము కూడా వాళ్ళ అప్పులు తీర్చే పొజిషన్లో లేదు. అమెరికా, జపాన్ సర్వనాశనం అయితే ఏమవుతుంది, ఆర్థిక విధానాలు మారిపోతాయి. 2008 సంక్షోభాన్ని తట్టుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ కూడా G20 కూటమి కింద ఏర్పడి దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసే వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే విపరీతంగా కరెన్సీ ప్రింట్ చేద్దాం, అప్పులు ఇచ్చేద్దాం, ఈ సంక్షోభాన్ని దాటేద్దాం. అప్పు లాస్ వచ్చినప్పుడు ఉద్యోగస్తులకి బాబు నీకు ₹1,00,000 జీతం ఇవ్వలేము, 80,000తో సరిపెట్టుకో అనడం మానేసి నేను అప్పు తెచ్చేసి 1,00,000 కాదు నీకు 1,50,000 ఇస్తున్నాను, ఇంకా వ్యాపారాన్ని పెంచే, ఈ విధంగా ఎంకరేజ్ చేశారు. ఆర్థిక రంగంలో ఎక్కడ చూసినా బుడగలే అని చెప్తున్నారు. ఏదో రోజున ఈ బుడగలు పేలొచ్చు, స్టాక్ మార్కెట్ బుడగ ఎప్పుడైనా పేలొచ్చు, రియల్ ఎస్టేట్ మార్కెట్ బుడగ ఎప్పుడైనా పేలొచ్చు, ఈ పరిస్థితులు ఉన్నాయి. జపాన్ పరిస్థితి చూసుకుంటే 2000 తర్వాత జపాన్ని చైనా దాటేసింది. అప్పుడు 7 ట్రిలియన్లు, ఇంచుమించు 7 ట్రిలియన్లు ఉండేది జపాన్ యొక్క జీడిపి, ఇప్పుడు 5 ట్రిలియన్ లోపుకి వచ్చేసింది. పెరగాల్సింది పోయి జపాన్ ఆర్థిక వ్యవస్థ క్రిందకు దిగిపోతుంది. జపాన్ యొక్క అప్పు ఎంత ఉంది అంటే దాని జీడిపి కంటే 4 రెట్లు, 400% ఉంది అని చెప్తున్నారు. 100% ప్రమాదం అని. భారతదేశం లాంటి వర్ధమాన దేశాలకైతే 60-70% దాటితే అది ప్రమాదం, అప్పు తీర్చడం కష్టం అవుతుంది. 70% దాటితే జీడిపిలో, మంద కూడా 90% అయిపోయింది కరోనా వైరస్ పుణ్యమా అని. అభివృద్ధి చెందిన దేశాలకి 100% దాటితే అది ప్రమాదం, అప్పు తీర్చడం కష్టం అవుతుంది. అమెరికాకు 140, యూరోప్ దేశాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. చైనా అయితే 300%, జపాన్ అయితే 400%. అంచేత మాస్టర్గా చెప్పిన భవిష్యవాణుల వైపే ప్రపంచం ప్రయాణం చేస్తోంది. ఆ .com ఆ సంక్షోభం తర్వాత 2000 తర్వాత .com బిజినెస్ సంక్షోభం వచ్చింది. 2001, 2001, 2002లో ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్తో యుద్ధం చేయాల్సి వచ్చింది అమెరికా. ఆ ఖర్చులు కోసం చేసిన ఆ ప్రింటింగ్, వడ్డీ రేట్లు తగ్గించడం, దీని పర్యవసానంగా 2008 ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దాని నుండి బయటపడడానికి ఇంకా అలా కరెన్సీ ప్రింట్ చేస్తూనే ఉంది. ఆర్థిక రంగ విశ్లేషకులు ఏమంటారంటే ఒక సంక్షోభం నుండి ఇంకొక సంక్షోభం వైపు వెళుతోంది.
సరే, 2 మేజర్ ప్రిడిక్షన్స్ మాస్టర్ గారు ఇచ్చినవి. అంటే ఈ ప్రపంచం ఇప్పుడున్న వ్యవస్థలు పూర్తిగా మారిపోయి మళ్ళీ ఒక మంచి వైపు తిరిగే అవకాశం ఉందా లేదా, దీన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా 2 భవిష్యవాణులు ఇచ్చారు. 98లో పేపర్ కరెన్సీని తీసేస్తారు, ఎకానమిక్ ఎమర్జెన్సీ వస్తుంది. 99లో ఇచ్చిన భవిష్యవాణి ఏంటంటే అమెరికా, జపాన్ సర్వనాశనం అవుతాయి. ఇప్పుడు జపాన్ బదులు చైనా అంటాను నేను. ఎందుకంటే ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాయి ఈ దేశాలు. ఈ కరెన్సీని అడ్డం పెట్టుకుని ప్రకృతిని ధ్వంసం చేసి పడేస్తున్నాయి, మొత్తం సర్వప్రాణుల్ని నాశనం చేసేస్తున్నాయి. సో ఈ వ్యవస్థను భగవంతుడు ఒప్పుకోడు. ఒక దైవశక్తి అంటూ ఉంటే ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఎన్నాళ్ళు ఒప్పుకుంటాడు? గ్యారంటీగా మారుస్తాడు దాన్ని. ఇప్పుడు జపాన్ చేసే పని చైనా చేస్తుంది, అమెరికా చేసే పని చైనా చేస్తుంది. సో ఇప్పుడు అమెరికా, చైనా సర్వనాశనం అవుతాయి. ఈ ప్రొటెక్షన్ దాన్ని అలా మార్చుకోవచ్చు మనం. పాజిటివ్గా చెప్పారు. 1999లోనే చెప్పారు భారతదేశం జగద్గురు అవుతుంది. 2003లో ఇంకొక పాజిటివ్ ప్రొటెక్షన్ ఇచ్చారు. భారతదేశం జగద్గురు పీఠాన్ని అధిరోహిస్తుంది, అందులో ఆంధ్రప్రదేశ్ చక్రవర్తిగా ఉంటుంది. ఇది 2003లో ఇచ్చారు మాస్టర్కి. దీనికి ముందు 2001లో ఇంకొక ప్రిడిక్షన్ ఇచ్చారు, ఇప్పుడు జరుగుతోంది. అర్గళా స్తోత్రం మీద ఉపన్యాసం ఇస్తూ రాబోయే రోజుల్లో మొత్తం ప్రపంచం కూడా ఒక భయంకర యుద్ధంలో పాలు పంచుకోబోతోంది. ఒక కీటాణి యుద్ధం, బ్యాక్టీరియాలజికల్ వార్ఫేర్, రోగాణి యుద్ధం. దానికి పరిష్కార మార్గాలు ఏ సైంటిస్ట్ దగ్గర కానీ ఏ గవర్నమెంట్ దగ్గర కానీ లేవు, అర్గళా స్తోత్రంలో ఉంది అని అర్గళా స్తోత్రంలో మంత్రం కూడా ఇచ్చారు. ఈ కీటాణి యుద్ధాన్ని, బ్యాక్టీరియాలజికల్ వార్ఫేర్ని దాటడానికి. ఇంద్రాణీపతి సద్భావ పూజితే రూపందేహి జయందేహి యశోదేహి ద్విశోజహి. అంటే ఆ మంత్రం ఏం చేస్తుందంటే ఇంద్రాణిపతి సద్భావ పూజితే పరమేశ్వరి. ఇంద్రాణిపతి అంటే ఇంద్రుడు సద్భావనతో ఆ పరమేశ్వరిని పూజించాడట, ఆ లోపల ఉన్న దైవశక్తిని పూజించాడట. అది దాటేస్తుంది. ఇంద్రాణిపతి అంటే ఇంద్రుడు ఎవరు? దైవశక్తి లేక అధినేత. మనంలో ఆ డివినిటీ పెరిగినప్పుడు ఈ వైరస్ని అధిగమించగలము. అందుకే నేను చెప్తాను, ఈ వైరస్కి విరుగుడు వ్యాక్సిన్ కాదు, డివినిటీ. అసలైన ఈ వ్యాక్సిన్ ఏంటంటే కరోనా వైరస్కి డివినిటీ. మనలో డివినిటీ పెరిగితే వైరస్ ఏం చేయలేదు. డివినిటీ పెరగకుండా ఆర్టిఫిషియల్గా మనం ఎంత వ్యాక్సిన్ వేయించుకున్నా అది ఇంకా ఏం చేస్తుందంటే రకరకాల రూపాల్లో బయటకు వస్తుంది. 2001లో మాస్టర్ గారికి ఈ ప్రిడిక్షన్ ఇచ్చారు. ఒక బ్యాక్టీరియాలజికల్ వార్ఫేర్, ఒక కీటాణి యుద్ధంలో మొత్తం ప్రపంచం కూడా ఇరుక్కుంటుంది. ఏ గవర్నమెంట్ దగ్గర కానీ సైంటిస్ట్ దగ్గర కానీ దానికి సొల్యూషన్ లేదు. 2002లోనే చైనాలో వచ్చింది, సార్స్ 1 అన్నారు దాన్ని. 2012లో మళ్ళీ సౌదీ అరేబియాలో వచ్చింది, మెర్స్ అన్నారు దాన్ని. ఇప్పుడు 2019లో మళ్ళీ చైనాలో వచ్చింది, సార్స్ 2 అన్నారు. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఆవహించింది. ఇప్పటి వరకు కూడా దానికి కరెక్ట్ సొల్యూషన్ ఉందని ఏ సైంటిస్టు చెప్పలేకపోతున్నాడు. ఒకవేళ ఇప్పుడు తాత్కాలికంగా కంట్రోల్ అయినా మళ్ళీ ఇంకా అది ఎవాల్వ్ అవుతోంది. 2002 కంటే ఇంకా ఫాస్ట్గా వచ్చింది మెర్స్ రూపంలో సౌదీ అరేబియాలో. దాని డెత్ రేట్ 30% మెర్స్ది అయితే. సార్స్ 2లో దాన్ని వ్యాపించే గుణం ఎక్కువగా వచ్చింది సార్స్ 1 కంటే. అప్పుడు ఆ చైనా చుట్టుపక్కల ప్రాంతానికి పరిమితం అయితే 2002లో, 2019కి వచ్చేసరికి మొత్తం ప్రపంచాన్ని ఆవరించేసింది. ఇప్పటికీ అది పూర్తిగా విరుగుడు అవ్వలేదు. ఏమో మళ్ళీ మెర్స్ 2గా వస్తే ఇంకా ఎవాల్వ్ అయ్యి సైంటిస్టులు కూడా ఏం చెప్తున్నారంటే ఈ మెర్స్ నుంచే సార్స్ 2 పుట్టింది అని చెప్తున్నారు, ఆ రూపాంతరం చెందింది అని. ఈ సార్స్ 2 నుంచి మెర్స్ 2 వచ్చింది అనుకోండి, డెత్ రేట్ 30% ఉంటుంది. ఇప్పుడు సార్స్ 2 డెత్ రేట్ తక్కువ కాబట్టి కరోనాతో సహజీవనం చేద్దాం అంటున్నారు ఈ ఆల్ పొలిటీషియన్స్. మెర్స్ 2 1/3 చనిపోయే ప్రమాదం ఉన్న అప్పుడు కూడా సహజీవనం చేస్తారా? చేస్తారేమో. అలాగే ఉన్నాయి ఆర్థిక విధానాలు చూస్తే. 2001లో ఇచ్చిన ప్రిడిక్షన్ ఈ వైరస్ గురించి ఇచ్చారు. 2003లో ఆంధ్రప్రదేశ్ యొక్క భౌతిక గురించి ఇచ్చారు. 2006లో కూడా మళ్ళీ అమెరికా గురించి మాస్టారు ఇంకొక వార్నింగ్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో అమెరికా ఆర్థికంగా పతనం అవడాన్ని మనం చూస్తాము అని. ఇది నేను పొలిటికల్ యాంగిల్లో చెప్తున్న మాటలు కాదు, హిమాలయాల్లో ఉన్న గురువులు అందజేయమన్న భవిష్యవాణి అన్నారు ఆయన. అదేవిధంగా 2008లో అమెరికా ఆర్థిక సంక్షోభం మొదలైంది. 2007కే స్టార్ట్ అయింది. 2006 నవంబర్లో చెప్పారు మాస్టర్ ఇది. రాబోయే రోజులు అమెరికా యొక్క ఆర్థిక పతనాలు చూడబోతున్నాం అనేది. 2005లో గురు పౌర్ణమి నాడు ఇంకొక ప్రిడిక్షన్ ఇచ్చారు మాస్టర్కి.
అది డివైన్ ప్లాన్కి సంబంధించింది. 2011 గురు పౌర్ణమి నాటికి ఈ డివైన్ ప్లాన్ 5000 సంవత్సరాల యొక్క డివైన్ ప్లాన్ పూర్తవుతోంది. ఈ 2011 గురు పౌర్ణమిలాగా ప్రపంచాన్ని 3 విప్లవాలు చుట్టుముడతాయి. అవి ఆలోచన విప్లవం, ఆర్థిక విప్లవం, విద్యా విప్లవం. ఈ 3 విప్లవాలు కూడా ప్రపంచాన్ని చుట్టుముట్టి గురువుల యొక్క ప్రణాళిక పూర్తవుతుంది, భూమి స్వర్గంగా మారుతుంది అని చెప్పారు. 2011 నాటికి అవే పరిస్థితులు ఏర్పడాయి ప్రపంచవ్యాప్తంగా. 2008 ఆర్థిక సంక్షోభం వల్ల ఆలోచన విప్లవం, ప్రజా ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. అవి సక్సెస్ అయి ఉంటే ఆర్థిక విప్లవం, విద్యా విప్లవం అప్పుడే వచ్చి ఉండేవి. పోస్ట్పోన్ చేశారు మన రాజకీయ నాయకులు. సామధాన భేద దండోపాయాలు అని 2008 ఆర్థిక సంక్షోభంలో అమెరికా కొలాప్స్ అవ్వకుండా ఇండియా, చైనా, జపాన్, యూరోపియన్ యూనియన్ 4 స్తంభాలుగా నిలబడి ఆపాయి అమెరికాని. లేకపోతే అప్పుడే కొలాప్స్ అయి ఉండేది. అప్పుడే ఆర్థిక విధానాలు మారుండేవి. అప్పుడే మంచి వైపు మంచి విధానాలు పెట్టుకుని ఉండేవారు. ఎందుకు ఈ నలుగురు కాపాడారు అంటే చైనా, ఇండియా, జపాన్, యూరోపియన్ యూనియన్ మొత్తం ప్రపంచం అంతా కూడా అమెరికా మీద ఆధారపడి ఉంది. ఇవాళ అమెరికా కొలాప్స్ అయింది అనుకోండి, మన సాఫ్ట్వేర్ రంగం పరిస్థితి ఏంటి, మన దేశం పరిస్థితి ఏంటి? చేత అమెరికాని నిలబెట్టడం వీళ్ళ అవసరం కాబట్టి నిలబెట్టారు. అప్పుడు తర్వాత ఇప్పుడు పరిస్థితులు మారాయి అనుకోండి, ఎవరి దారి వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. రెండు 2011 నాటికి ఆ 3 విప్లవాలు ఆవహించే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఉంది. 2014లో మాస్టర్కే 2014 మార్చి 2న చివరిసారిగా మాస్టర్కే కలిశాను నేను హైదరాబాద్లో. అప్పుడు ఇంకొక ప్రొటెక్షన్ చెప్పారు. భూమి స్వర్గంగా మారడానికి ఇప్పుడున్న స్కూళ్ళు, కాలేజీలు, బ్యాంకులే అడ్డం. ఈ బ్యాంకులు ఉన్నంతకాలం షట్చక్రాల్లో ఉన్న అక్షర జ్ఞానం ఎవరికీ రాదు. ఇందాక మనం అనుకున్నాం, మనిషి మృత్యువుని దాటాలి అంటే వెలుగుని స్వీకరించి ఆక్సిజన్ని వదలాలి అని. ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుందంటే మన షట్చక్రాల్లోంచి వస్తుంది, ఆ అక్షర జ్ఞానం నుంచి వస్తుంది, ఆ ప్రజ్ఞ నుంచి వస్తుంది అని చెప్పారు మాస్టర్కి. వెలుగు అన్న ప్రజ్ఞ అన్న ఒకటే. ఈ ఆర్థిక వ్యవస్థ ఉన్నంతకాలం మనిషి లోపలికి తిరగడు, ఆ వెలుగును పట్టుకోలేడు. చతికి పోవాలి, కానీ పోవాలంటే మానవజాతి ఇష్టపడాలి అన్నారు. ఈ వ్యవస్థలు పోవడాన్ని మానవజాతి ఎలా ఇష్టపడుతుంది? కానీ ఆయన శరీరం వదిలేటప్పుడు ఇంకొక 3 నెలలకే శరీరం వదిలేరు. జూన్ 30, 2014 ఆయన శరీరం వదలడంలో కూడా ఒక చాలా ప్రత్యేకత ఉంది. కరెక్ట్గా 24,000 రోజులు జీవించారు మాస్టర్కి. అక్టోబర్ 14, 1948 పుట్టారు. జూన్ 30, 2014 శరీరం వదిలేశారు. ఒకరోజు ఎక్కువ కాదు తక్కువ కాదు, కరెక్ట్గా 24,000 రోజులు జీవించారు ఆయన. మనిషి అమరుడు అవడానికి, మృత్యువును దాటడానికి గాయత్రి మంత్రాన్ని ఒక విజ్ఞానంలో ఉపయోగించుకోవాలి అని చెప్పారు మాస్టర్కి. ఆయన అంతిమ సందేశాల్లో కూడా రానున్న రోజుల్లో మృత్యువుని అధిగమించిన వాళ్ళే భూమి మీద మిగులుతారు, ఎవరు తురియ స్థితిలో వాళ్ళు మాత్రమే భూమి మీద, ఎవరు 4th డైమెన్షన్లో ఉంటారో వాళ్ళు మాత్రమే భూమి మీద ఉంటారు, మిగతా మానవ జాతి డైనోసార్స్ లాగా భూమి మీద ఎగిరిపోతుంది, హ్యుమానిటీ రిమైన్స్ బట్ హ్యూమన్స్ మే గో అన్నారు. చేత మనిషి ఆ 4th డైమెన్షన్కి వెళ్ళడానికి గాయత్రి మంత్రాన్ని ఇంటింటికి ప్రచారం చేయండి అని చెప్పారు. గాయత్రి మంత్రం యొక్క వైజ్ఞానికతని చాలా అద్భుతంగా వివరించేవారు ఆయన. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి. మొత్తం రామాయణం కూడా గాయత్రి మంత్రం యొక్క వివేచన అని చెప్తారు, ఆ విశ్లేషణ అని చెప్తారు, వివరణ అని చెప్తారు. ఆ వాల్మీకి ఏం చేయగలిగాడంటే గాయత్రి మంత్రంలో ఒక అక్షరాన్ని తీసుకుని ఒక 1000 శ్లోకాలు దాన్ని వివరించాడు ఆయన. 24,000 శ్లోకాలు ఉంటాయి రామాయణంలో. ఒక్కొక్క మొదటి 1000 శ్లోకాల్లోని మొదటి అక్షరాన్ని గాయత్రి మంత్రంలో ఒక అక్షరం పెట్టాడు ఆయన. తత్ సవితుర్వరేణ్యం. అలాగ ఆ 24 అక్షరాలు కూడా 24,000 శ్లోకాలని ఆ 24 అక్షరాలతో సంపుటీకరణ చేశాడు ఆయన. ఈ గాయత్రి మంత్రం యొక్క వైజ్ఞానికతని బాగా ఎక్కువగా చెప్పే మాస్టర్కి కరెక్ట్గా 24,000 రోజులు జీవించడం అనేది అది కాకతాళీయంగా జరగదు కదండి. ఆ మహానుభావుడు యొక్క జీవితం 24,000 రోజులే కరెక్ట్ కావడం
అదొక స్పెషాలిటీ ఆయన జీవితంలో. రకరకాల స్పెషాలిటీస్ ఉన్నాయి. నేను ఎవరో తెలుసుకోవడానికి కూడా ట్రై చేయకండి మీరు. ఇంకొక 1500 సంవత్సరాలు పోతే తప్ప నేను ఎవరో మీకు అర్థం అవ్వదు అనేవారు ఆయన. ఆయన చివరిలో ఇచ్చిన ప్రిడిక్షన్ ఏంటంటే 2019 నాటికి ఈ భూమి స్వర్గంగా మారడానికి స్కూళ్ళు, కాలేజీలు, బ్యాంకులు అడ్డం మళ్ళీ రిపీట్ చేశారు దాన్ని. జూన్ 26న ఆయన శరీరం వదలడానికి 4 రోజుల ముందు సాయంత్రం 2019కి పోవచ్చు అన్నారు. మార్చిలో ఏమన్నారంటే పోవాలంటే స్కూళ్ళు, మనుషులు ఇష్టపడాలన్నారు. స్కూళ్ళు, కాలేజీలు, బ్యాంకులు పోవాలంటే మనుషులు ఇష్టపడాలి అన్నారు. కానీ శరీరం వదిలే ముందు కొంచెం ఒక పాసిబిలిటీ చెప్పారు ఒక 4 రోజుల ముందు 2019కి పోవచ్చు అని. ఇంటర్నేషనల్గా 2019కి ప్రతి దేశంలోనూ ఆర్థిక మందగమనం వచ్చింది. ఇప్పుడు ఉన్న వ్యవస్థలు ఎలాంటి, ఆర్థిక వ్యవస్థ ఎలాంటిది అంటే ప్రతి ఏటా గ్రోత్ చూపించకపోతే ఉన్న పరిస్థితితోటి అది మనుగడ సాగించలేదు. ప్రతి సంవత్సరం కూడా ఎంత కొంత గ్రోత్ చూపించాలి. గ్రోత్ చూపించకపోతే అది దివాళా తీసేస్తుంది ఆర్థిక వ్యవస్థ. అలాంటి పరిస్థితులు ఇరుక్కుపోయారు. పోవచ్చున్నారు. ఇంటర్నేషనల్గా కూడా ఆ పరిస్థితి వచ్చింది 2019కి. మన దేశంలో కూడా చెప్పుకున్నాం కదండి, బ్యాంకులు 26 పబ్లిక్ రంగ సంస్థలు బ్యాంకులు ఉండేవి. ఇప్పుడు 10 మిగిలాయి. 16 బ్యాంకులు కలిపేశారు. కరోనా వైరస్ కూడా అప్పుడే స్టార్ట్ అయింది 2019. దాని మెయిన్ ప్రభావం వేటి మీద ఉందంటే విద్యా వ్యవస్థ మీద, ఆర్థిక వ్యవస్థ మీదే ఉంది. దాని నుంచి బయటపడడానికి ఏం చేశారు, ఈ కరెన్సీ ప్రింటింగ్ ఇంకా విపరీతంగా పెంచేశారు. ఈ ఆర్థిక విధానాల యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్ వల్ల రానున్న రోజుల్లో అతిపెద్ద ఆర్థిక సంక్షోభం వస్తుంది అని విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవేళ వస్తే ఏమవుతుంది, డెఫినెట్గా పాజిటివ్ స్టెప్స్ తీసుకుంటారు. ఇప్పుడు ఉన్నదే ఏం చేస్తామంటే ఇంకా మనం నేచర్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటాం. ఈ ప్రిడిక్షన్స్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కదండి. ఈ 5 రకాల పరిస్థితులు, ఒకే విశ్వం, ఒకే ధర్మం, ఈ క్రైసిస్, ఈ సంక్షోభాలు ఏం చేస్తాయి, ఈ సంక్షోభాలు వచ్చినప్పుడు ఏర్పడతాయి అవి. ఈ ప్రిడిక్షన్స్ కనుక మనం గుర్తుంచుకుంటే అంతర్జాతీయంగా ఏం జరుగుతోంది, ఆర్థిక రంగంలో ఏం జరుగుతోంది అవి అర్థం చేసుకోవడమే కాకుండా ఇవి మంచి వైపు ఎలా తిరుగుతాయి, చివరికి మళ్ళీ మనిషి ప్రకృతిలో ఒక భాగంగా జీవిస్తూ హాయిగా ఏ విధంగా జీవిస్తాడు. ఇప్పుడున్న ఆర్థిక విధానాలకి భారతీయ ఋషులు అందజేసిన ఆర్థిక విధానాలకి ఉన్న తేడా చాలా సింపుల్గా చెప్పేవారు మాస్టర్కి. శాంతి, సుఖము, సమృద్ధి, ఈ 3 ఉన్నాయి. ఈ 3 మనిషి కోరుకుంటాడు. ఋషి సాంప్రదాయం, భారతీయ జీవిత విధానం ఎలాంటిది అంటే మొట్టమొదటి శాంతికి విలువిస్తారు. మనం శాంతిగా ఉన్నాం అనుకోండి, ఏ పరిస్థితి అయినా సుఖంగానే అనిపిస్తుంది మనకి. మనసులో శాంతి లేదనుకోండి, ఎన్ని సౌకర్యాలు ఉన్నా అది మనకి అశాంతిగానే ఉంటుంది. అంచేత ఋషులు ఏం చేశారంటే మొట్టమొదటి శాంతికి విలువ ఇచ్చారు. శాంతి నుండి సుఖం వస్తుంది. శాంతంగా ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు, ఆటోమేటిక్గా సమృద్ధి వస్తుంది ఆ మనిషి దగ్గర. ఇది ఋషుల యొక్క, మన భారతీయుల యొక్క విధానం. ఇప్పుడు మానవ జాతి అనుసరిస్తున్న విధానం ఏంటంటే మొట్టమొదటి సమృద్ధి, మొట్టమొదటి డబ్బు బాగా పోగు చేసుకున్నాం, మొట్టమొదటి ధనం బాగా సంపాదిద్దాం, దీనికి పిలుస్తున్నారు. డబ్బు బాగా వచ్చింది, సుఖాలు వస్తున్నాయి, రకరకాల సుఖ సామాగ్రి అంతా మనకి అందుబాటులోకి వస్తుంది, కార్లు, ఏసీలు, విమానాలు. కానీ శాంతి రావట్లేదు. సమృద్ధి, సుఖము పెరిగే కొద్ది శాంతి లేకపోతే అశాంతి కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అది నరకంగా మార్చేస్తుంది జీవితాన్ని. అంటే ఈనాటి జీవిత విధానం మారాలి. మళ్ళీ భారతీయ జీవిత విధానం రావాలి. భారతీయ జీవిత విధానం రావాలంటే సంక్షోభాలు ఏర్పడాల్సిందే. ఎంత పెద్ద సంక్షోభం అంటే పేపర్ కరెన్సీని బ్యాన్ చేసేంత సంక్షోభం. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థకి, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకి ఆయుపట్టుగా ఉన్న అమెరికా లాంటి దేశాల యొక్క ఆర్థిక సంక్షోభం ఇలాంటివి ఏర్పడితే తప్ప ఈ విధానాలు మార్చుకోడు కదా. మారతాయి అని చెప్తున్నారు మాస్టర్కి ఇలాంటి వ్యక్తులు. అంచేత ఆ విషయాల్ని మనం అవగాహన చేసుకుంటూ ఆ మంచి వైపు జరిగే ప్రయత్నాల్లో మనం కూడా పాల్పంచుకోవాలని కోరుకుంటూ